గొప్పగా చేస్తున్నట్టు చేశారు. హైదరాబాద్ ఆ- ఆ నాశనం ఎమ్మెల్యే అవుతుందని గారు, చెప్తా ఉంటారు. ఆ చర్చ వర్షాకాలం నీళ్లు రాగానే ఊటు కొట్టుకోపోగానే ఇవన్నీ అక్రమం ఆ చర్చ కట్టిర్రు, మనం కొట్టేయాలి, చేద్దాం సార్. తీసేయాలని చెప్పిర్రు. ఇవన్నీ చేసేటువంటి ఆ కథ చేసిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇదిగో బాధాకరం. ఇంకోటి ఎమ్మెల్యే గారు, ఒకటి అంటే నేను స్వయంగా చూశాను. మీరు సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ జరుగుతున్నా, ఈవెన్ అధికారులతో సమీక్ష జరుగుతున్నా, మంత్రులు మాత్రమే కూర్చునే స్థాయిలో మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మాట్లాడటం నేను స్వయంగా చూశాను సార్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దట్. దయచేసి ఏదైతే నిన్న హైకోర్టు చెప్పిందో, మంచి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, రజనీకాంత్ రెడ్డి గారు ఏఐజీ మంచి ఉన్నారు, ఇవాళ జీపీలు కానీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ దాదాపు 90% మంచి వాళ్ళని నియమించారు, మంచిగా చాలా చాలా బాగా వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కసారి సమీక్ష చేయండి సార్. మీరు ఇచ్చిన జీవోలు, మీరు ఇచ్చిన చట్టం న్యాయ ప్రకారం ఏమైనా ఉందా, న్యాయస్థానంలో నిలిచే విధంగా ఉండాలి. ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతిదీ కూడా ఏజీ గారి పర్మిషన్ తీసుకున్నాకే, వారి అభిప్రాయం తీసుకున్నాకే జీవోలు ఇస్తారనుకుంటా, ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను సార్. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి, పేద ప్రజలకు నోటీసులు ఇవ్వండి, రిహాబిలిటేషన్ ఇవ్వండి. సార్ రామగుండంలో మీకు తెలియదే ఉంది, రామగుండం ఎమ్మెల్యే అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కులాలు ఉంటాయో, ఎన్ని మతాలు ఉంటాయో, ఎంత ఉంటారో అక్కడే ఉంటారు వాళ్ళు. అవును సార్. యా, థ్యాంక్ యూ సార్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీ ద్వారా ప్రజలందరికీ సార్. ఎస్ సార్. ఈ రాజకీయానికి ఇప్పుడు ప్రభుత్వ చేతుల్లో ఉంది సార్. ఈ బీఆర్ఎస్ రాక్షస క్రీడకు బలి కావద్దు. రైట్. ప్రజాప్రభుత్వం చేపట్టే కార్యక్రమానికి సహకరించండి. డెఫినెట్ గా ఏ పేదవాడికి నష్టం జరగదు. ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా మంత్రులు చెప్పారు, అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సరి చేసుకొని ఎవరికైనా నష్టం అయితే తగినట్టుగా న్యాయం జరుగుతుంది. డెఫినెట్ గా వారికి సూచనలతో పాటు వారికి ముందుగానే వారికి అర్థమయ్యేటట్టు చెప్పి వారికి సరైన న్యాయం చేసి తర్వాతనే ఏదైనా జరుగుతున్న విషయాన్ని మాత్రం నేను తప్పకుండా చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. రియల్లీ